రుణమాఫీ అసెంబ్లీ ఎలక్షన్ల కాంచి షురూ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్ల దాకా రుణమాఫీ పేరు దలసకుండా రాజకీయం లేదబ్బా. గెలిపిస్తే సింగిల్ పేమెంట్ల 2 లక్షలు సుక్తా చేస్తామని కాంగ్రెస్, అంత జూటా అని అయ్యేది కాదని బీఆర్ఎస్, కానీ పక్కా చేస్తారని పబ్లిక్ నమ్మి గెలిపించిండ్రు. కొత్తగా నాయే ఆ ఓటి వేస్తుండగానే ఎంపీ ఎలక్షన్లు రానే వచ్చాయి. ఇక అప్పుడు సవాళ్ళ నడిచే 15 ఆగస్టు లోపు పక్క మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సారు ఒకళ్ళ వేస్తే పదవికే రాజీనామా పెడతామని 2-3 కారు ఎమ్మెల్యేలు ఆ ఎలక్షన్లు సుతోడిసే. ఇగియాల సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నడిచింది. అండ్లేది ఫైనల్ అయిందా చూడుర్రి. మరి ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నాం. గదన్నట్టు అసెంబ్లీ ఎలక్షన్ లో చెప్పినట్టే పార్లమెంట్ ఎలక్షన్ లో మాట ఇచ్చినట్టే 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేయాలని డిసైడ్ చేసింది కేబినెట్. ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా లోన్లు తీసుకున్న వాళ్ళు మాఫీ అయితే అంటే కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని ఏ దినంకెళ్ళి సురువు చేయాలి, ఎవలై మాఫీ చేయాలి, రూల్స్ ఏందనేది చెప్పునే చెప్తామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆ అర్హులు అనర్హులకు సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించినము. నియమ నిబంధనలు అన్నిటిని కూడా మంత్రివర్గం ఆమోదించింది. తొందరలోనే ఆ జీవో విడుదల చేస్తాం. అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి. తెలంగాణలో ఉన్న రైతులు అందరు లోన్లు లెక్క పెడితే గింత తేలిందట. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 10 ఏళ్ళు వెళ్ళిన బీఆర్ఎస్ ఏళ్ళ వల్ల లోన్లు మాఫీకి ఎంత ఖర్చు పెట్టింది కూడా చెప్పిండు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. రుణమాఫీ కాదు, రైతు భరోసా మీద కూడా చర్చ నడిచింది కేబినెట్ లా. అనర్హులకు ఇచ్చిందని ఒకరంటారు, నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిందని ఇంకొకరంటారు, ఆగర్భ శ్రీమంతులు జూబ్లీహిల్స్ లో నివసించే ఫామ్ హౌస్ ఓనర్లకు ఇచ్చిందని ఇంకొకరంటారు, గజ్వేల్లో చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరంటారు. మరి ఎవరికి ఇస్తే బాగుంటది, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని డిసైడ్ చేస్తానికి కమిటీ వేసిండ్రు. రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘ నియమించినము. బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అందరితో చర్చించి జూలై 15 తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది. గాలు రైతులు, రైతు సంఘాలు, మేధావులతో మాట్లాడి రిపోర్ట్ ఇస్తారట గవర్నమెంట్ కు. ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరు శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి అసెంబ్లీలో కూడా అందరితోటి మాట్లాడి అందరు ఎట్లంటే గట్ల ముంగటికి పోతుందట గవర్నమెంట్. ఈ 15 ఆగస్టు నాటికి రైతుల లోన్లు మాఫీ అవుడు పక్కా, రైతు భరోసా ఎవరికో తేలుడు గ్యారంటీ.